అన్నిటి మీద మనతో మాట్లాడటానికి తెలకపల్లి రవి ఉన్నారు, సీనియర్ ఎడిటర్గా ఉన్నారు ఆయన. అదేవిధంగా మార్గాన్ భరత్ ఉన్నారు, వైఎస్ఆర్సీపీ ఎంపీ. తెలకపల్లి రవి గారు, మీరు 2 రోజుల నుంచి చూస్తున్నారు కదా, చెవులు చిల్లులు పడేలాగా వినిపిస్తున్నాయి అన్ని రకాల మాటలు. మీరు ఎక్కడ కన్విన్స్ అయ్యారు, ఎక్కడ డిఫర్ అయ్యారు, మీకేమనిపిస్తుంది? అంటే ఇందులో చర్చించటం కంటే కూడా ఒక ముఖ్యమంత్రి మీద దాడి జరిగితే దాన్ని బేషరతుగా ఖండించటం, ఇట్లాంటివి జరగకుండా చూడాలి, ఇట్లాంటివి జరగకూడదని ఆశించడం తప్ప ఇందులో రెండో కోణం నిజానికి ఏం లేదు. ఇందాక మీరు పోలీస్ అధికారితో చర్చించినప్పుడు సాంకేతిక అంశాలు చాలా ప్రస్తావనకు వచ్చాయి, కానీ నాకు అందులో కొంచెం an ఎలిమెంట్ ఆఫ్ సస్పిషన్ అనేది దాని వెంట ఉంది. ఎనీ ఇన్వెస్టిగేటర్ షుడ్ హ్యావ్ an iota ఆఫ్ సస్పెన్షన్. నేను కాదనను, కానీ అన్ని వేల మందిలో ముఖ్యమంత్రికి దెబ్బ తగిలి గాయమైన ఒక వాస్తవం ఉన్నప్పుడు దాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటే ఆ కామెంట్స్ ఇంకొంచెం వెయిటీగా ఉండేవేమో అని మటుకు నాకు అనిపించింది. ఆ విషయం పక్కన పెడితే ఇంకా సాంకేతిక అంశాలు ఏంటి అనేది వేరే విషయం. మీరు అన్నట్టుగా ఎవరికి తోచింది వాళ్ళు ఏం మాట్లాడలేదండి. బ్రాడ్గా 2 రకాల అంశాలే ఉన్నాయి. ఒకటి, ఒక దాడి జరిగింది, ఇది తప్పు, దుర్మార్గం, ఎవరి మీద, ఏ పార్టీ నాయకుడి మీద కూడా దాడి జరగకూడదు. వీఐపీ అన్నారు, నిజానికి ముఖ్యమంత్రి వీఐపీ కాదు, ఇంకొంచెం ఒకటి ఎక్కువ ఉంటుందేమో నాకు తెలియదు టెక్నికల్గా. నిజానికి ఒక వీవీఐపీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి, ఆయన ఉండాలి, చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఉండాలి. అది ఎందుకు లేకుండా పోయిందనే ఒక ఆందోళన ఒకటి, ఆయన జాగ్రత్తగా బయటపడ్డాడు అనేది ఒకటి. రెండోది, ఇది అంతా నాటకం, ఇదంతా బూటకం, అని ఇటువంటివి కావాలని చేయించుకున్నారు, సొంతగా చేయించుకున్నారని. నిజంగా ఈ రెండో భాగం అయితే ఎవరు మామూలు మనుషులకు ఎవరికి సంబంధం లేదండి. కేవలం వైసీపీకి ప్రధాన రైవల్గా ఉన్నటువంటి టీడీపీ, దానికి మిత్రపక్షంగా ఉన్న జనసేన మాత్రమే దానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఆఖరికి బీజేపీ కూడా, ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న బీజేపీ కూడా ఆ భాష మాట్లాడట్లేదు. కాబట్టి ఇది స్పష్టంగా నేను తప్పకుండా వైసీపీ వాళ్ళు జరగకముందే చంద్రబాబుకి ఎలా ఆపాదిస్తారు అని నేను కూడా అంటాను. జరగాలి కదా దర్యాప్తు అని. కానీ దాని అర్థం మాకు సంబంధం లేదని ఖండించవచ్చు. రజనీకాంత్ ఏమనంటే నాకు సంబంధం లేదని ఖండించవచ్చు, కానీ నువ్వే చేసావు, నువ్వే కావాలని చేసావు అంటే జరిగిన దాన్ని కూడా కాదని చెప్పడం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఖండించారు, మోదీ ఖండించారు, అంతకుముందు ఇంకా అన్ని సిపిఐ వాళ్ళు ఖండించారు, సిపిఎం షర్మిల కూడా ఎంతో కొంత ఖండించింది. వీళ్ళందరూ ఖండించాక అసలు జరిగిందే కాదు, గజం ఇచ్చా పలాయనం ఇచ్చా, దానిలో డెప్త్ చాలా ఉంది. అందుకే నేను వదిలేస్తున్నా, అనుమానాస్పద ఖండన అది వదిలేస్తాను నేను. ఎందుకంటే అది అనుమానాస్పద ఖండన, అది తప్పనిసరి అయితే ఓకే, ఆమెను వదిలేద్దాం. బికాజ్ షీ జూనియర్ ఆఫ్ ది ఆల్ దీస్ పార్టీస్లో లీడర్గా ఆమెకున్న చెల్లెలు కాబట్టి ప్రత్యేకమైన ప్రాధాన్యత తప్ప ఇంకేం లేదు. కాబట్టి మొత్తం మీద గజం ఇచ్చా పలాయనం ఇచ్చా అయితే ప్రధానమంత్రి దగ్గర నుంచి ఖండించిన వాళ్ళందరూ ఎందుకు ఖండించినట్టు? కాబట్టి రాజకీయాల్లో ఇంకా రెండోది కూడా మీరు చెప్పారు, తప్పకుండా పవన్ కళ్యాణ్ కూడా అంతకుముందు బ్లేడ్లతో దాడి జరుగుతుందన్నాడు, తన మీద రాయి పడిందంటే తప్పకుండా రాయి పడ్డం. ఒక చిన్న తేడా ఉంది, వీళ్ళకేమో తగలలేదు, ఈయనకేమో తగిలి గాయమైంది, రక్తం వచ్చింది. దీన్ని నాటకం అనేట్టయితే, ఇప్పుడు వాటిని కూడా నాటకం అనేట్టయితే ఆంధ్రప్రదేశ్ మొత్తం నాటకాల రాయిళ్లతో నిండిపోయిందని మనం ఒప్పుకోవాలి. అదృష్టవశాత్తు నేను అలా నమ్మట్లేదు. రాజకీయ నాయకుల మీద, ప్రభుత్వాల మీద చాలా విమర్శ ఉన్నా కానీ, ఎందుకంటే ఒకరిది నాటకం అన్నప్పుడు, అసలు రక్తం వచ్చినా నాటకం అన్నప్పుడు ఊరికినే తగిలింది అక్కడ పడిందని చెప్పేదాన్ని సీరియస్ అని ఎలా అనుకుంటాం? కాబట్టి రజనీకాంత్, నా ఉద్దేశంలో మనం విశ్వసనీయత, రాజకీయ నాయకులు, మన పార్టీల నాయకులు, ప్రభుత్వాల నాయకులు, వాళ్ళ మీద విమర్శలున్నా వాళ్ళ విశ్వసనీయత ఉందని, ఇటువంటివి జరగకుండా కాపాడాలి, జాగ్రత్త పడాలి అనేది అయితే ఇక్కడ దీంట్లోంచి తీసుకోవాల్సిన ఓట్లు పడాలి, కానీ రాళ్ళు పడకూడదు ఎన్నికల్లో. ఈ ప్రాథమికమైన అంశాన్ని ఇంకొక ఆసక్తికరమైనది మటు కొంచెం ఆందోళనకరమైంది. నిజానికి ఆసక్తికరం అని మీడియా భాషలో అంటాం, కానీ ఆందోళనకరం, ఆశ్చర్యకరం ఏమంటే పదే కోడి కత్తిని తీసుకొని రావటం. కోడి కత్తి అయినా, కుక్క కత్తి అయినా, నక్క కత్తి అయినా, కత్తే కదా. అసలు కోడి అన్నది వల్ల ఆ కత్తి యొక్క పదులు ఏమైనా తగ్గుతుందో నాకు తెలియదు, కానీ అసలు ప్రతిపక్షం ఎందుకు ప్రభుత్వాధినేతకు అడ్వాంటేజ్ ఇచ్చేటట్టుగా గతంలో జరిగిన ఘటనను పదే గుర్తు చేస్తూ ఉంది. అప్పుడు ఈ కోడి కత్తి అంతా అయిన తర్వాత కూడా ఆయన గెలిచాడు కదా. కాబట్టి అది వైసీపీకి ప్లస్ పాయింటే కానీ మైనస్ పాయింట్ ఏం కాదు. మరి ఎందుకు అంటున్నారు? ఇలాంటి పరిస్థితి గతంలో అయితే లేదు రజనీకాంత్. గతంలో ఎప్పుడు సమైక్య రాష్ట్రంలో కూడా లేదు. ఇది అన్యూజువల్ సిచ్యువేషన్ బికాజ్ ఆఫ్ పొలిటికల్ రైవలరీ. అసహన రాజకీయాలు, అసహనం కాదు, ఇంకా ఉంటే చెప్పాలి, విద్వేషపూరితమైన, ద్వేషపూరితమైన పగలు ప్రతీకారాలకి ఒక సింబాలిక్ గా కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయం చూస్తుంటే. దానివల్ల
దానివల్ల ఇప్పుడు ఒకటి అందరు కూర్చొని ఇట్లాంటివి జరగకుండా చూస్తామని చెప్తే ప్రజలు చాలా సంతోషిస్తారు. భరత్ గారు ఎంతన్నా మాట్లాడు